సరే, మునుస్వామితో మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు మునుస్వామి ఏం చెప్పడం జరిగింది? అంటే టోటల్గా ఈ కన్ఫ్యూజన్ మీరు ఆయనకు స్టేట్మెంట్ వాళ్ళు ఏం రికార్డ్ చేసినట్లేదు. మీరు మాట్లాడినప్పుడు ఏం చెప్పుంటాడు? నేను కమిటీగా మాట్లాడినప్పుడు పిలిచి ఆయన ఏం మాట్లాడతారు కదా. చెప్పడు. నేనంటే కొద్ది భయము భక్తి రెండు ఉండేటివి. నాకు ఆయన అంటే సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఎందుకంటే తప్పు ఆయనది కాదు, తప్పు ప్రభుత్వానిది. ఈ ప్రీ అండ్ పారాక్లినికల్ డిపార్ట్మెంట్స్కు ఎవరు చేరకుండా ఒక 3 ఏండ్లు, అప్పుడు 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్నది. శ్యామ్ సుందర్ అనే అతను డిఎం అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి రాసిండేది ఉంది. డ్యూరింగ్ ద పాస్ట్ 3 ప్రిసీడింగ్ అకాడమిక్ ఇయర్ నాట్ ఏ సింగిల్ కేస్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ టు డూ పీజీ కోర్స్ ఇన్ అనాటమీ, ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ అన్నాడు. ఈ 3 కూడా కోర్ బేసిక్ సబ్జెక్ట్స్. మీరు ఫౌండేషన్ బాగా లేకుండా ఇల్లు కడతారా? ఈ ఫౌండేషన్ కోర్సెస్ ఈ 3 కూడా అనాటమీ, ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ. ఏ డ్రగ్ ఎట్లా పనిచేస్తుంది, ఎంత డోస్, ఇదన్నీ వాటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అని ఒక్కడు కూడా చేరలేదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. తర్వాత నేను పోయి ఆయన శ్యామ్ సుందర్ గారిని అడిగిన తర్వాత వైస్ ఛాన్సలర్ అయినాడు. ఏం సార్ మరి ఫారెన్సిక్ మెడిసిన్కి అయితే అంటే మీ సబ్జెక్టు 1-2 చేరుతున్నారబ్బా. 11 సీట్లు ఉన్నప్పటికీ 11 కలిసి ఎండి ఫారెన్సిక్ మెడిసిన్కు మొత్తం స్టేట్లో 1-2 చేరుతున్నారు. సో మీ దాంట్లో ఎవరు చేరడానికి అనడానికి లేదు. ఆ 3లో మాత్రం ఒకడు కూడా చేరడం లేదు.